కట్టుకున్న భార్యనే అత్యంత క్రూరంగా హింసించి చంపేశాడు ఓ భర్త. 9 నెలలు ఆ భార్యకి హింస పెట్టించాడు. ఎలా తెలుసా? పాదరసం ఎక్కించి, ఒళ్ళంతా పాదరసాన్ని ఎక్కించి క్లోరోఫామ్ ఉపయోగించి అత్యంత దారుణంగా ఆ మహిళను హింసకి గురిచేసి 9 నెలల పాటు దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తల గొడవలంటే కోపంతో అరుచుకోవడమో లేదా ఆవేశంలో దాడి చేయడము అలాంటి వరకే చూసే మనం. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. భార్యను చంపడానికి భర్తలు వేస్తున్న స్కెచ్లు చూస్తుంటే ఒక్కొక్కసారి భయాందోళన కలుగుతుంది. సైకో కిల్లర్స్ కూడా భయపడాల్సిందే అన్నట్టుగా ఆ యొక్క ప్రవర్తన జుగుప్సాకరంగా కనపడుతుంది. రక్తం చుక్కలేదు కానీ ప్రాణం తీసేశాడు ఒక ఉన్మాది. బెంగళూరులో ఓ భర్త తన భార్యను చంపడానికి ఎంచుకున్నటువంటి సైంటిఫిక్ ప్లాన్ చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. పాదరసం బాడీలోకి ఎక్కించి 9 నెలల పాటు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశాడు. సినిమాల్లో చూసినట్టుగానే జరిగింది ఇదంతా కూడా. సినిమాల్లో విలన్లు కనుక ఒక మహిళను కిడ్నాప్ చేసి ఏ రకంగా హింసించి చంపేస్తారు స్లో పాయిజన్గా. అలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. బెంగళూరులో నివాసం ఉంటున్నటువంటి బసవరాజు విద్య దంపతులకు, వీళ్ళిద్దరు దంపతులు, వీరికి 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే బసవరాజు మనసులో మాత్రం భార్యను చంపాలనేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ అది దొరకకుండా, అనుమానం రాకుండా ఇది చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. సో పాయిజన్ పద్ధతిని ఎంచుకున్నాడు. థర్మామీటర్లలో వాడేటువంటి ప్రమాదకరమైనటువంటి పాదరసం సిరంజీ ద్వారా భార్య శరీరంలోకి దాన్ని ఎక్కించాడు. ఆ పాదరసం ఆమె రక్తంలో కలిసిపోయి నెమ్మదిగా శరీరాన్ని తినేయడం మొదలుపెట్టింది. గత 9 నెలలుగా ఆమె పడ్డటువంటి బాధ వర్ణనాతీతం. కిడ్నీలు, లివర్ ఇలా ఒక్కొక్క అవయం పాడవుతూ పూర్తిగా ఆమె బెడ్కు పరిమితమవుతూ చిత్రహింసలకు గురైంది. డాక్టర్లకు కూడా అర్థం కాలేదు ఈ వింత రోగం ఏంటా అని చెప్పేసి. పూర్తిగా మంచం పట్టేసేసరికి నొప్పులతో విలువెల్లాడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయింది ఆమె. కానీ చనిపోయే ముందు విద్య తన మరణం వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అక్కడే అసలు విషయం బయటపడింది. బసవరాజు బండారం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. నా భర్తే నాకు బలవంతంగా పాదరసం ఎక్కించాడు, క్లోరోఫామ్ వాడి స్పృహ తప్పేలా చేశాడు అని ఆమె చెప్పిన మాటలు పోలీసులను షాక్కు గురిచేశాయి. ఈ ఘాతుకానికి బసవరాజుకు 2 ల్యాబ్ టెక్నీషియన్లు కూడా సహకరించారని, వారే ఆ పాదరసాన్ని, సిరంజిలను కూడా ఇచ్చారనేటువంటి విషయం కూడా తేలింది.